హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్, ద కల్కి సినిమాటిక్ యూనివర్స్. మన టాలీవుడ్ నుండి ఇలాంటి సినిమా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగశ్విన్ గారు ఎక్స్ట్రాడినరీగా తీశారు సినిమాని. ఏం క్యారెక్టరైజేషన్స్ అబ్బా, టూ గుడ్ టూ గుడ్. ఆ క్లైమాక్స్ గురించి మాత్రం ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అంత బాగుంది. ఇన్డెప్త్ రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మూవీ స్టార్ట్ అవ్వడమే చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ఒక 15 మినిట్స్ వరకు బాగానే ఉంటుంది, కానీ కొంత టైం అయ్యేసరికి ఏంటిది ఇంతలాగా ఉందని అనిపిస్తుంది. మోస్ట్లీ ఫస్ట్ హాఫ్ అంతా ఇలానే స్లో నరేషన్తో ఉంటుంది. మూవీ అంతా ఇంతేనా, ఇలానే ఉంటుందా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మొదలయ్యాక మాత్రం గూస్ బంప్స్ గ్యారంటీ. వాటే విజువల్ ట్రీట్, అసలు మంచి హై ఇచ్చింది నాకైతే. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు, ఆదిపురుష్ కన్నా చాలా బాగున్నాయి విజువల్స్. మంచి ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతారు. నేనైతే 2Dలో చూసా, కానీ 3Dలో చూడాలనుకుంటే మాత్రం డౌట్స్ ఏం లేకుండా చూసేయండి. కానీ మంచి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని చూడండి. ఫస్ట్ హాఫ్ బోర్ ఫీల్ తెప్పించిన నాకు సెకండ్ హాఫ్ భైరవ అండ్ అశ్వత్థామ యాక్షన్ సీక్వెన్స్ దగ్గర నుండి హై వచ్చింది. ఇంకా అక్కడి నుండి మూవీ అంతా పరిగెడుతూనే ఉంది. లిటరలీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫైట్స్ మాత్రం విధ్వంసం సృష్టిస్తాయి. నిజంగా భలే అనిపిస్తాయి. బిగ్ స్క్రీన్ మీద ఇద్దరు స్టార్ హీరోస్ ఫైట్ చేస్తుంటే ఆహా, 2 కాళ్ళు చాలేదనుకోండి. క్లైమాక్స్ మాత్రం దీనమ్మ ఆ ఫీలే వేరు. నిజంగా నేను షాక్ అయ్యా. ఒక్కసారి ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాక మాత్రం థియేటర్లో అరుపులే అరుపులు, కేక పుట్టించారు అంతే. మహాభారతం రిఫరెన్స్ సీన్స్, యుద్ధభూమిని చాలా బాగా చూపించారు. పర్ఫార్మెన్సెస్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, అందరూ బాగా చేశారు. ప్రభాస్ క్యారెక్టర్లో సీరియస్నెస్ని ఇంకొంచెం పెంచి ఉంటే బాగుండేది. దిశా పటాని క్యారెక్టర్కి మాత్రం ఎందుకో స్కోప్ సరిగ్గా ఇవ్వలేదనిపించింది. మధ్యలో కొన్ని సీన్స్కి మీరు సర్ప్రైజ్ అవుతారు, అవేంటో నేను చెప్పను, మీరే చూడండి. అలాగే మూవీలో కొన్ని సర్ప్రైజ్ కేమియోస్ కూడా ఉన్నాయి, వాటికి కూడా కనెక్ట్ అవుతాం. బుజ్జి అండ్ భైరవ సిరీస్లో చూసినట్టుగానే బ్రహ్మాండం అండ్ భైరవ మధ్య అక్కడక్కడ కొన్ని ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. పర్లేదు, పెద్దగా నవ్వు రాలేదు, కానీ ఓకే. మూవీ అయ్యేసరికి ఇంకా చాలా స్టోరీని దాచేశారనిపించింది. అసలు కల్కి ఎవరో, ఎప్పుడు వస్తారో ఏమీ తెలియదు. ఇంకా ముందు ముందు వచ్చే పార్ట్స్లో చాలా స్టఫ్ ఉండబోతుంది. భైరవ అసలు కాంప్లెక్స్కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాడు? కేవలం ఫుడ్ అండ్ ఫ్రెష్ ఎయిర్ కోసమేనా? నేనైతే ఖచ్చితంగా కాదనే చెప్తా. దానికి ఇంకా పెద్ద రీజన్ ఏదో ఉంది, అదేంటో ఇంకా తెలియదు మనకి. మొత్తానికి ఫస్ట్ హాఫ్ బోర్ ఫీల్ అయినా కూడా ఓవరాల్గా మూవీ నాకు నచ్చింది. మీరు ఈ పాటికి మూవీ చూసి ఉంటే ఎలా ఉందో, ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి.